ఈ వాటికి వచ్చే ఉంటుంది శ్రీరామ. వచ్చేసింది శ్రీరామ. వాట్ ఇస్ హి సేయింగ్? సూర్యాని మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి 7 oceans దాటొస్తుందట. ఆల్రెడీ వచ్చేసిందట బేబీ. ఇస్ ఇట్? అయితే ఆ 7 oceans దాటొచ్చింది నేనే కదా మామ్? ఎస్, నేనే వచ్చాను. చి 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 అమంగళము ప్రతిహతమగుగాక. శ్రీరామ సూర్య అంటే నాకు ఇష్టం సూర్య. నీ కండిషన్ బాలేదు, ఇంటికి వెళ్దాం పద. ఎస్ ఎస్, నా కండిషన్ బాలేదు. నేను ఇక్కడికి వచ్చిన అంబిషన్ పూర్తి కాలేదు బావా. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ బావా. యునో నేను నీకోసం ఆర్కిటిక్, నార్త్ ఓషన్, సౌత్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, సౌత్ పసిఫిక్ ఓషన్, నార్త్ పసిఫిక్ ఓషన్ and my Indian Ocean. My Indian Ocean. 7 oceans దాటొచ్చాను బావా నీకోసం బావా. అన్ని 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 సముద్రాలు దాటొచ్చాను బావా, just for you. నువ్వు చెప్తుంది నిజమేనా సార్? ప్రామిస్ బావా, ప్రామిస్. 7 oceans దాటొచ్చింది నీకోసమే బావా. మరి అలా చెప్పావు ఏమని? అదే, నేను వచ్చింది నీ కోసం కాదు, మా మామ కోసం, మామని అమ్మమ్మని కలపటం కోసం అన్నావు కదా. నో బావా, నో బావా, నీకోసం మామ్ కోసం రెండు. బావా, you know one thing, you and mom are my both eyes బావా. బావా బావా, I can't live without you బావా. I love you బావా, love you. శామ్, ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ సామాన్ని పెళ్లి చేసుకోమని ఎలా చెప్తున్నావు? ఆ సామాన్ని పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్తున్నావు? నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, నీతో పెళ్ళొద్దని ఆ రోజు ఎలా అనగలిగా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,